మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా ఉండే ఆ దేశంలో అక్కడి ప్రజలు హిందూ సంప్రదాయాన్ని నమ్ముతున్నారు. ఆ దేశంలో కరువు విలయ తాండవం చేస్తుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింలందరూ సామూహికంగా బహిరంగ ప్రదేశాల్లో మసీదులలో ప్రార్థనలు చేస్తున్నారు. సహజంగా ఇటువంటివి ఎక్కువగా హిందువులే చేస్తూ ఉంటారు. దేశంలో కరువు వచ్చినప్పుడు యజ్ఞాలు, యాగాలు, సామూహికంగా పూజలు చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు అదే ఆనవాయితీని ముస్లింలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ సంఘటన? 2000 మంది ముస్లింలు కలిసి దేవుడిని ప్రార్థించడానికి కారణమేంటి? హిందూ ఆచారాలను ఫాలో అవుతున్న ముస్లిం దేశాలు ఏకకాలంలో 2000 మసీదుల్లో ముస్లింల ప్రార్థనలు. కరువు నుంచి విముక్తి కోసం సామూహిక ప్రార్థనలు. ముస్లిం దేశంలో ఏకకాలంలో 2000 మసీదులలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అది కూడా మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా ఉండే ఉజ్బెకిస్తాన్లో. అక్కడ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువు దాపురించింది. దీంతో వాళ్ళంతా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. హిందువులు ఏ కష్టం వచ్చినా, కరువు దాపురించినా దాని నుంచి విముక్తి కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఆ భగవంతుడికి అందరూ కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఆచారాన్నే ముస్లింలు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే చుక్క నీరు లేక అల్మటిస్తున్నారు. వానలు లేక పంటలు పండక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2000 మసీదుల్లో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దీంతో అందరూ వీళ్ళు హిందువుల పద్ధతే పాటిస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సైన్స్, వాతావరణం సహకరించినప్పుడు ప్రజలు అల్లా దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. తాము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదని, కానీ దేశంలో చాలా కాలంగా వర్షం కురవడం లేదని, అందుకే తాము అల్లా దయ కోసం ప్రార్థించామని పలువురు అన్నారు. ఉజ్బెకిస్తాన్ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం ఈ సంవత్సరం తాష్కెంట్ 170 సంవత్సరాలలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంది. గత 60 ఏళ్లలో దేశ ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే 3 రెట్లు పెరిగింది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు పెరిగాయి. ఈ సంవత్సరం దేశంలో ఏర్పడిన కరువు సమస్య అనేది కేవలం వాతావరణ సమస్య కాదని, వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఆసియాలోని దాదాపు 80 మిలియన్ల జనాభాకు ప్రధాన నీటి వనరు అయిన హిమానీ నదాలను వేగంగా కరిగిస్తున్నాయి. దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. అనూహ్య వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. దీని కారణంగా తక్కువలో తక్కువగా 2 బిలియన్ల మంది జీవితాలకు, జీవనోపాధికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతను సకాలంలో పరిష్కరించకపోతే మునిగిపోయే అవకాశం ఉంది. మంచు కరగడంతో భూమి మొత్తం ముంపునకు గురవుతుందని, మానవ జీవితం ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై మంచు వేగంగా కరుగుతుంది. హిమానీ నదాలు మంచు కరిగిపోయే మొత్తం అంచనా కంటే ఎక్కువగా ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మానవాళికి త్వరలోనే మరో ముప్పు ఎదురవ్వనుంది. మంచు పర్వతాలు మందపాటి మంచు పొరలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పరిమాణం ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇవన్నీ కరిగిపోతే సముద్ర మట్టం 230 అడుగుల మేర పెరుగుతుంది. దీని కారణంగా సమీపంలోని అన్ని నగరాలు, గ్రామాలు మునిగిపోతాయి. అంటార్కిటికా, గ్రీన్లాండ్లోని కొన్ని భాగాలు మాత్రమే కరిగి సముద్రం వైపు వెళితే భూమి యొక్క భ్రమణం మారుతుందని నాసా కూడా చెబుతోంది. ఉదాహరణకు గ్రీన్లాండ్లోని మంచు పూర్తిగా కరిగిపోయి కరిగిన నీరు సముద్రంలోకి ప్రవహిస్తే ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 23 అడుగుల మేర పెరుగుతాయి. సామూహిక కదలిక భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అనేక నగరాలు పూర్తిగా నాశనమవుతాయి. లండన్, వెనీస్, నెదర్లాండ్స్ నుంచి ఫ్లోరిడా, శాన్ డియాగో వరకు ప్రతిదీ సముద్రం కింద ఉంటుంది. ఫ్లోరిడా, శాన్ డియాగో దాదాపుగా నాశనమైపోతాయి. అదేవిధంగా ఫ్లోరిడా, శాన్ డియాగోలోని తీర ప్రాంతాలు కూడా మునిగిపోతాయి.
20వ శతాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం మంచు కరుగుతున్న రేటు 3 రెట్లు పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలలో మానవ ఆవాసాల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుతున్న కాలుష్యం భూమిపై మానవ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనితో పాటు కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాల్లో హిమానీ నదాల మంచు కరిగిపోతుంది. ఇదే సమయంలో మధ్యాసియాలో 5 దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు దేశాల నీటి వనరులు కూడా వేగంతో క్షీణిస్తున్నాయి. ఇది ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలపై తీవ్రమైన నీటి ఒత్తిడిని పెంచిందని నివేదికలు చెబుతున్నాయి. వర్షాభావం కారణంగా ఈ దేశంలో పంటలు ఎండిపోతున్నాయి, సరస్సులు కుచించుకుపోతున్నాయి, విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతున్నాయి. దీంతో ప్రజలు చివరి ప్రయత్నంగా దేవుడి దయ కోసం ప్రార్థనల వైపు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిశోధన నుంచి అంతర్జాతీయ నివేదికల వరకు ఇది కేవలం కాలానుగుణంగా వచ్చిన వర్షం ఆలస్యం మాత్రమే కాదని, తీవ్రమైన దీర్ఘకాలిక వాతావరణ సంక్షోభమని స్పష్టంగా చెబుతున్నాయి. దేశం ముఖ్యమైన పర్యావరణ సంస్కరణలు అమలు చేయకపోతే ఇలాంటి సంక్షోభాలను నిరంతరం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.